చవితి సందర్భంగా సీతాఫల్ మండి బీజేపీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసంలో ఘనంగా గణనాథుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా సికింద్రాబాద్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బీజేపీ పార్టీ యొక్క సభ్యత నమోదు చేసుకోవాలని, భారతదేశం యొక్క ఈ అభివృద్ధి ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగం అవ్వాలని కోరారు. ఇందిరా సికింద్రాబాద్ అసెంబ్లీ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశంలో ఒక గొప్ప పవిత్రమైన రోజు. ఈరోజు మన వినాయక చవితి సందర్భంగా దేశమంతా ప్రపంచమంతా కూడా గణనాథుని స్మరిస్తూ ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి కమిటీలో, ప్రతి ఏదైతే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈరోజు హిందువులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా మన గణనాథుని పూజలలో మొదటి పూజ. ఈ పూజతోనే, గణనాథుని పూజతోనే ప్రతి కార్యక్రమము, పెళ్లి కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, మిగతా ఏ మంచి కార్యక్రమం కూడా చేయాలన్నా గణనాథుని స్మరిస్తూ మనందరం కూడా ఈ గణేశుని పూజిస్తాము. ఆ పూజ ఈరోజు తొలి పూజ ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు. శుభదినంగా ఈరోజు భావిస్తూ ఈ శుభదినాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా, మన హిందూ బంధువులందరికీ కూడా గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లానే ఇప్పుడు ఈ సందర్భంగానే మన దేశంలో, ప్రపంచంలోనే మొట్టమొదటి మన భారతీయ జనతా పార్టీ, ఏకైక పార్టీ, అత్యధిక మెంబర్షిప్ గల పార్టీ ప్రపంచంలోనే మన బీజేపీ పార్టీ. ఈ పార్టీ, మన పార్టీ ఈ సభ్యత నమోదు కార్యక్రమము సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరి నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు, దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, మన ప్రతి పౌరునికి పథకాలు అందే విధంగా ఆహారం కానివ్వండి, నిత్యావసర విషయాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక ఏదైతే ఉన్నత స్థాయి తీసుకెళ్ళడానికి ఇలా మనం భారతదేశంలో 5వ స్థానంలో ఉన్నాము. మన ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, మన ఈ పట్టుదలతో చేస్తున్నటువంటి మన భారత ప్రధానమంత్రికి, వారికి మనము ఏదైనా ఇవ్వగలము అంటే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని వారిని మనము వెన్నుదండుగా ఉండి వారికి భారతీయ జనతా పార్టీకి అత్యధిక సభ్యత నమోదు చేసి వారిని మనము ముందు ఉంచాలని కోరుచున్నాను. అట్లనే ఇక్కడ మా సికింద్రాబాద్ అసెంబ్లీ కూడా ప్రతి ఒక్క ఇంటిని తట్టి ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మేము కనీసము మా 60,000 వరకు మన సికింద్రాబాద్ అసెంబ్లీలో 5 డివిజన్లలో మెంబర్షిప్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. ఖచ్చితంగా 60,000 చేసి మోడీ గారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే కిషన్ రెడ్డి గారికి కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. 60,000 మెంబర్షిప్ మేము చేయాలని టార్గెట్లో ఉన్నాం. ఖచ్చితంగా అన్ని డివిజన్లలో అధిక సంఖ్యలో మెంబర్షిప్ చేసి వారందరిని కూడా మోడీకి వారిని బలపరుస్తూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్తున్నాను.